ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు లైవ్లోకి ముందుకు రావడానికి కారణం మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక సందర్భంలో మాట్లాడిన కొన్ని మాటలు, అంటే భారతదేశ ప్రజలకు మరి ఒక దేవుడు అంటూ క్లారిటీ లేదని చెప్పడము, మరి ఆ విధంగా మరి చెప్పిన మాటల్ని పట్టుకొని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, ప్రియా చౌదరి కావచ్చు, వారు కావచ్చు, నవత వారు కావచ్చు, ఇలాంటి వారు వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఉన్నారు. కొన్ని మాటలు అసలు ఏం మాట్లాడి ఉన్నారో ఒకసారి చూద్దాం. దయచేసి చూడండి మీరు కూడా. ఆ ముఖ్యమంత్రి పదవికి ఆయన తగినవాడా కాదా అనేటువంటిది ఈ అంశము మనకి తేటతెల్లం చేస్తుంది. హిందూ దేవి దేవతల గురించి మాట్లాడుతూ పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళకు ఒక దేవుడు, కక్క మొక్క మందు తాగేటోళ్ళకు ఒక దేవుడు అని ఎంత హీనంగా ఎంత నీచంగా నోరు పారేసుకున్నాడంటే ఒక్కసారి నేను అది మీకు వినిపిస్తాను. హిందువులలో ఎన్ని దేవతలు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉందా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళు కూడా దేవుళ్ళు ఉన్నావునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు, ఒక ఆయన లేదు నేను అయ్యప్ప మాల వేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాల వేస్తాను, పూర్వ వేస్తాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోండి. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నడుస్తారు, ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదనో విన్నాను కదా. సభలో మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు అంటే, ఈ జిల్లా అధ్యక్షుల మీద అలాగే పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద. ఓకే, అలాగే మరి నవత గారు కూడా ఏమన్నారో చూడండి ఒకసారి. జర్నలిస్ట్ నవత, వెల్కమ్ టు అవర్ వాయిస్. ఏం రేవంత్ అన్న, ముస్లింలతో ఆ మజ్లిస్తో సావాసం మస్తు పనిచేస్తున్నట్టుందిగా. హిందూ దేవీ దేవతల్ని ఏమంటే ఏమైంది? గట్లా కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్లు అని చెప్పినా కూడా సిగ్గు లేకుండా అందరూ మాకు ఓటేసి గెలిపిస్తుంది. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, హిందూ దేవుని దిగినా పెద్దగా పట్టించుకునే ఎవరు ఉంటారు. రెండోది, గట్ల తిట్టడం వల్ల ముస్లిం సంతుష్టీకరణ జరిగి ఇక రేపు జరగబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఏమంటారు, మనం అనుకున్న వాళ్ళని గెలిపించవచ్చు అనుకున్నావా? ఉచిత బస్సు ఇస్తాడు, లేకపోతే ఇంకోటి ఇస్తాడు. ఉచితాలకు కక్కుర్తి పడి అలవాటు పడ్డ హిందువులు దేవీ దేవతలను అవమానించినా ఏమనుకోర్తి అనుకుంటున్నావా? అయినా కేసీఆర్ సార్ కథ చూసినాకైనా రేవంత్ అన్న జర మార్పు రావాలి. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకు ఇక కేల్ కథం దుకాన్ బంద్ అయి ఫామ్ హౌస్ కు పరిమితమైంది. మరి ఇప్పుడు నువ్వు గింతగానో అవమానిస్తున్నావు. ఇక కాంగ్రెస్ పత్రం కూడా మొదలైనట్టేనా? దానికి కర్త కర్మ క్రియగా నువ్వే మారిపోతున్నావు. ఎందుకంటే ఖర్గే సార్ కూడా అంతకు ముందు అన్నాడట, అరే రేవంత్ సీఎం చేసి తప్పు చేసినామని. ఇప్పుడు హిందువులకు అనిపిస్తుంది. ఆ పక్కనున్న ఆమె ఆడామా ఇంకేమో నాకు అర్థం కాదు. చూపిస్తా, చూసినాక మాట్లాడుతుంది. చాలా ముఖ్యం. ఓకే, చూస్తారు కదా. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడినారు ఒక మా మీటింగ్ సమావేశంలో. మరి తన కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించి మాట్లాడే సందర్భంలో మరి ముక్కోటి దేవుళ్ళు ఉన్నా కానీ మనకు ఒక ఏకాభిప్రాయం లేదు. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఒకే అభిప్రాయం ఉంటుందని మనం అనుకోలేం. కాబట్టి ఎవరికి నచ్చిన దేవుళ్ళు వాళ్ళు ఉన్నారు, పూజించుకుంటారు అని ఒక సందర్భంలో కొన్ని మాటలు మాట్లాడి ఉన్నారు. మరి ఆ మాటలు బట్టి మరి ఈరోజు మరి ప్రియా చౌదరి గారు కావచ్చు, నవత గారు కావచ్చు, ఇంకా ఎవరైనా చాలామంది కౌంటర్లు మరి ఆ విధంగా హిందువులను రెచ్చగొట్టే విధంగా మరి వీళ్ళు మాట్లాడడం అనేది ఎంతవరకు న్యాయమో దయచేసి ఆలోచించాలి ఇలాంటి మీడియా వాళ్ళు.
ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మరి ఆ విధంగా మాట్లాడితే ఇక మరి భారత రాజ్యాంగం మనకి ఏం హక్కు ఇచ్చింది? మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వలేదా? అంటే ఒక హిందూ ఆయన ఏమి క్రిస్టియన్ ముఖ్యమంత్రి కాదు కదా, లేకపోతే ముస్లిం ముఖ్యమంత్రి కాదు కదా, అతను హైందవుడే రేవంత్ రెడ్డి గారు. మరి అలా మాట్లాడే స్వేచ్ఛ కూడా మరి వీళ్ళు హరించడం, అలా మాట్లాడకూడదనను నిజంగా బాధ కలిగించే విషయం. కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్లోలో మాట్లాడి ఉన్నాడు ఆ విషయాలు. కాబట్టి దయచేసి మరి భారతదేశ ప్రజలందరూ కూడా సంయమనంగా ఉండాలి, ఆలోచించాలి. ఇలా మత విద్వేషాలకు లోను కావద్దు ఎవరు కూడా. ఆయా సందర్భాల్లో కొన్ని ఉదాహరణలుగాను, కొన్ని సందర్భాల్లో మరి అంతకుముందు మరి ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు మరి ఎన్నో గుళ్ళు కట్టించాడు. మరి ఆయన చక్క హైందవుడే, ఎన్నో హోమాలు చేపించాడు. మరి ఆయనను కూడా మర్యాద లేకుండా ఈ నవత సిస్టర్ మరి ఘోరంగా మాట్లాడుతున్నది. మరి ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైందని, మరి ఎన్ని హోమాలు చేసినా ఎన్ని చేసినా ఆమె కనబడలేదు పాపం. ఏదో మాట వరుసలో మరి మత విద్వేషాలు రెచ్చగొట్టద్దు, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఇక మేమే హిందువులమా అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారని ఒక ఫ్లోలో ఒక మాట కేసీఆర్ ఏదో అన్నారు. మరి దాన్ని పట్టుకొని కూడా తప్పుగా మాట్లాడడం, ప్రతిదానికి తప్పులు తీయడం అనేది దయచేసి కరెక్ట్ కాదు. మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ, మరి కొన్ని సందర్భాలలో మనం ప్రజలకు కొన్ని మాటలు చెప్పే సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ భావ ప్రకటన స్వేచ్ఛ మరి కొంత లిమిట్కి లోబడి అందరి మనోభావాలు గౌరవిస్తూనే కొద్దిగా చమత్కారంగానూ కొన్ని విషయాల్లో మాట్లాడుతూ కొన్ని ఆవేశంతోనో ఫ్లోలో కొన్ని మాటలు దొరుకుతుంటాయి రాజకీయ నాయకులు అన్నప్పుడు. ఇక వాటిని పట్టుకొని రాజకీయాలు చేయడం కొంతమంది అలవాటైంది, వాటిని పట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టడం కొంతమందికి అలవాటైంది. దయచేసి మన భారతదేశము మరి లౌకిక దేశము, మన భారతదేశము అందరినీ కూడా గౌరవించే దేశము. ఒక దేవుడు అంటూ క్లారిటీ లేదని చెప్పిన మాట సత్యం. ఎవరికి నచ్చింది వాళ్ళు పాటిస్తారు, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుతారు, పూజిస్తారు. అది మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. దాన్ని కూడా ప్రశ్నించడం అనేది మరి అది చాలా బాధ కలిగించే ఈ విషయాలు మరి మీడియా కూడా తమ యొక్క పరిధులు దాటి ప్రవర్తించడం, మాట్లాడడం అనేది మరి చాలా బాధ కలిగించే విషయాలు. వాళ్ళ లైక్ల కోసమో, సబ్స్క్రైబ్స్ కోసమో, వ్యూస్ పెంచుకోవడానికో, ప్రజల్ని సంతోషపెట్టడానికో కొంతమంది జనాభాను అలా చేయడం దయచేసి ఇలాంటి జర్నలిస్టులకు మరి తగదని ప్రియా చౌదరి గారికి, అదేవిధంగా నవత గారికి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు మీడియాలో. ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి జర్నలిస్ట్ అన్నప్పుడు. అన్ని మతాలను గౌరవిస్తూ మరి ఒకవేళ నీకు అదే నచ్చకపోతే రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడి ఉండకపోతే బాగుండేది ఏమంటే బాగుంటుంది. ఒక ముఖ్యమంత్రి హోదాను కూడా వీళ్ళు లెక్క చేయకుండా రేవంత్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడుతూ మరి ఆ విధంగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీడియా ఉంది కదా అని నోటికి వచ్చిన మాట్లాడడం అనేది చాలా బాధ కలిగించే విషయం. ఇది మరి ఇలా పద్ధతి మార్చుకోవాలని మరి నవతా సిస్టర్ను మనవి చేస్తున్నాను. ప్రియా చౌదరి గారు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మరి ఆ విధంగా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోకుండా మీరు నచ్చిన దేవుని మీరు నమ్ముకోండి, ఆరాధించండి. ఆయన చెప్పేది అదే కదా, అందరికి స్వేచ్ఛ ఉన్నది. మన రాజ్యాంగం కూడా అదే ఇచ్చింది కదా. యేసుప్రభు నమ్ముకుంటారు, యేసుప్రభు నమ్ముకుంటారు, అల్లా నమ్ముకుంటారు, రాముని నమ్ముకుంటారు. ఎవరు నమ్ముకుంటే మీకు వచ్చిన బాధ ఏంది? సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడతారు. దయచేసి ఎవరైనా సరే సంయమనం పాటించాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టదని ప్రేమతో మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.